పతులు ఈ రోజేమిటి ఫుర్ఫురి నగర్ ప్రజలంతా బబుల్ చదువుకుంటున్నారు? అరే రేపు ఇంటర్నేషనల్ బబుల్ కాంపిటీషన్ జరుగుతోంది. అందరికంటే పెద్ద బబుల్ ఎవరు ఊతారో వాళ్లకు బహుమతిస్తారు. ఓ అరే ఏమిటి బబుల్స్? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది పతులు? సారీ బాక్స్ అన్నయ్య. అరే వా వా, మీరు చాలా మంచి బబుల్ తయారు చేశారు. భలే ఉంది. బాక్సర్ అన్నయ్య చూస్తూ ఉండండి, మీరే ఫస్ట్ వస్తారు. మీ బబుల్ ఎంత అందంగా ఉందో, ఎంత ముద్దుగా ఉందో. ఒకవేళ అది గనక రంగురంగులది అయ్యుంటే, అంటే ఎరుపు, నలుపు, తెలుపు, అప్పుడు ఇంకా అందంగా ఉంటుంది. ఎర్రగా, నల్లగా, తెల్లగా మీ మొహాలుంటాయి. లేదన్నయ్య వదులు, ఒకసారి చూడు. నా మొహం నిజంగానే ఎర్రగా, నల్లగా, తెల్లగా ఉందా? అసలు లేదే. ఇప్పుడు ఉంటాయి చూడండి. ఇప్పుడు చూసుకోండి, ఉన్నాయా లేవా? అదే ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నారు? బబుల్స్ లాగా గాల్లో ఎగురుకుంటూ వెళ్ళండి. బాక్స్ అన్నయ్య, మేం గాల్లోకి ఎలా ఎగరగలం? ఇదిగో ఇప్పుడు ఆ ప్రశ్న అంత అవసరం అంటావా? డాక్టర్ జట్కా, ఏంటి మీరు కూడా ఇంటర్నేషనల్ బబుల్ కాంపిటీషన్ కి తయారవుతున్నారా? ఓయ్ మిత్రమా గసిటే, నువ్వు కరెక్ట్ గానే ఊహించావు. నా బబుల్ అందరికంటే పెద్దదిగాను దృఢంగాను ఉండేలా చేస్తున్నాను. లగైతూ మంచి మాటే చెప్పారు. అయితే ఈ కాంపిటీషన్ లో మనమే గెలుస్తామన్నమాట. అరే భలే, ఎంత పెద్ద బబులో! భలే పెద్దనయ్య, భలే ఎంత పెద్ద బబుల్ తయారు చేశారో! ఇది అద్భుతంగా ఉంది. భలే భలే. ఇదేంటి మోటు, మనం ఎక్కడ ఇరుక్కున్నాం? దీంట్లోంచి బయటికి వెళ్లడం కష్టం అనిపిస్తోంది. పగలగొట్టు. అరే డోంట్ వర్రీ పతులు, ఈ బబుల్ ని ఇప్పుడే పగలగొట్టేస్తాను. చూడు, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. అరే ఈ బబుల్ చాలా గట్టిగా ఉంది. ఒక్క కిక్కివ్వు. తనెక్కడిస్తాడు? కిక్కులు ఇవ్వడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. లగైతూ నన్ను కొట్టేశారు, చంపేశారు. ఇలాంటి బబుల్ ని నా 20 ఏళ్ల అనుభవంలో ఎప్పుడు చూడలేదు. లగైతూ, డాక్టర్ జట్కా గారు, అసలు మీరు ఏం తయారు చేశారు? ఓయ్ గసిటే, నా మిత్రమా, నా సహోదరుడా, ఇది చాలా పవర్ఫుల్ బబుల్ తెలుసా? అరే పెద్దన్నయ్య, ఈ పవర్ఫుల్ బబుల్ నుంచి మమ్మల్ని బయటికి తీ. ఇందులోంచి మేము బయటికి రాలేకపోతున్నాం. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నువ్వేమీ టెన్షన్ అవ్వకు. నేను ఈ ప్రాబ్లం ని ఇప్పుడే సాల్వ్ చేస్తానుండు. ఇదిగో ఇది చూడండి, కిక్కులు కొట్టక్కర్లేదు, కింద మీద పడక్కర్లేదు. నేను దీన్ని వదిలిపెట్టను, నేను దీన్ని వదిలిపెట్టను. నేను ఈ దృఢమైన బబుల్ ని ఒక్క పోటు పడుస్తాను. మోటు ప్రాణాలతో ఉండాలంటే బయటకు పరిగెత్తు. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నన్ను బాంబు పెట్టనివ్వు మిత్రమా. అరే నా మాట వినండి, వినండి. ఆగండి. ఎవరైనా కాపాడండి, కాపాడండి. మోటు ముందు ఇంటికి పరిగెత్తు. అలా చూడు, అందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు. కాపాడండి. అరే మోటు పత్రులు, ఏమిటిది విచిత్రంగా? అదే కాంపిటీషన్ బబుల్ తయారు చేయాలని, బబుల్లో విహారయాత్ర చేయాలని కాదు. ఇప్పుడు ఈ బాక్సర్ కూడా మనల్ని చూసి నవ్వుతున్నాడు. మోటు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. ఏ బాక్సర్, ఎందుకలా నవ్వుతున్నావు? దమ్ముంటే మాతో పోరాడి చూపించు. అరే పతులు, నువ్వేం చేస్తున్నావు? ఇప్పటికే మనల్ని అతను ఎన్నోసార్లు పైకి పంపించి చుక్కలు చూపించాడు. మోటు, బాక్సర్ పంచి పౌరుకి బండరాళ్లు కూడా పగిలిపోతాయి. అలాంటప్పుడు ఇదంతా. అవును, ఇదే కరెక్టే. అరే బాక్సర్, నీకు దమ్ముంటే మోటుని కొట్టి చూపించు. పంటికి పన్ను, కంటికి కన్ను సవాల్ చేస్తున్నాను. ఓయ్ పత్రు, ఈ బాక్సర్ తోనే సవాలా? ఇప్పుడే మీకు మజా ఇవ్వడం చూపిస్తాను.
అరే పతులు నీ ఐడియా ఫెయిల్ అయ్యింది. ఈ బబుల్ పగలటం లేదు కానీ నేను మాత్రం ముక్క చక్క అయ్యేలా ఉన్నాను. కాపాడండి. చింగం గారు మమ్మల్ని కాపాడండి. మాకు తెలియకుండానే మేము బబుల్లోకి వెళ్లిపోయాం. బయటికి రాలేకపోతున్నాం. అయ్యమ్మా ఇదేమిటి? ఇలాంటి జైలే గనక ఉన్నట్టయితే ఇక ఏ క్రిమినల్ తప్పించుకోలేడు. భలే బాసు భలే. మీరు ఇక్కడ ఉండవలసిన వారు కాదు, ఎక్కడో ఉండవలసిన వారు. సార్ యు ఆర్ గ్రేట్ సార్, కానీ కొంచెం లేట్ సార్. ఓకే ఓకే, చింగం లేట్ గానే పుట్టి ఉండొచ్చు, కానీ మోటు పత్రుని ఇందులోంచి బయటికి తీసుకురావాలి. వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్? అరే చింగం గారు డైలాగులు కొట్టడం ఆపండి. ఈ బబుల్ పగలగొట్టండి. ఇప్పుడే పగలగొడతాను, భయపడకండి. అరే చింగం గారు బబుల్ని పగలగొట్టమన్నావు, మమ్మల్ని చంపమనలేదు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. చట్టం మీద ఒట్టు. స్టాప్ స్టాప్. అయ్యమ్మా కాపాడండి, కాపాడండి, అయ్యమ్మా. స్టాప్ సార్, స్టాప్ సార్, ఆగండి సార్, ఆగండి, లేదంటే అన్ని కట్ అయిపోతాయి సార్. పరిగెత్తు పతులు, పరిగెత్తు. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. మోటు ఎన్నో సార్లు నన్ను జైలు పంపించాడు, తనిప్పుడు బబ్బుల్లాంటి జైల్లో బందీ అయ్యాడు. దేవుడు చాలా మంచివాడు. అద్భుతం బాస్, అద్భుతం. ఈ రోజు చాలా మంచి కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టు, మోటుని చూడు. నడిచే బబ్బుల్లాంటి జైల్లోంచి మోటు బయటికి రాలేడు. మోటు, నేను బ్యాంకు లూటీ చేయడానికి వెళ్తున్నాను, నీకు దమ్ముంటే నన్ను ఆపు. అరే పాపం, వీళ్లే జైల్లో బందీ అయ్యారు. బబ్బుల్లో బందీలు. టైటిల్ బాగుంది, చూడటానికి బాగుంది. మోటు అయ్యాడు బందీ. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నువ్వు ఇంకా ఎక్కువసేపు ఇలా ఈ బబుల్లో ఉండక్కర్లేదు. ఏమన్నావు పెద్దన్నయ్య, నిజంగానా? అవును మిత్రమా, ఇప్పుడు నేను మీకోసం ఎలాంటి సొల్యూషన్ తయారు చేశానంటే, దీన్ని ఏదైనా ఆయుధం మీద పోసి బబుల్ టచ్ చేశామంటే బబుల్ పగిలిపోతుంది. ఇలా చూడు మిత్రమా, ఇదిగో ఇలా చూడు. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇది నాకు బాగా పనికొస్తుంది. ఇచ్చేయ్ ఇచ్చేయ్ ఇచ్చేయ్. అతన్ని పట్టుకోండి పెద్దన్నయ్య. మోటు పతులు, మీ ఇద్దరికి ఆ బబ్బుల్లో బోరు కొట్టుంటుంది కదా, అందుకే మీకు కంపెనీ ఇవ్వడానికి ఈ మిసైల్ ని పంపిస్తున్నాను. కాపాడండి, కాపాడండి. అరే పతులు, ఇది మనల్ని వదిలిపెట్టేలా లేదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జీ. కాపాడండి. ఇలా అయితే ఈ జాన్ ఎలా అవుతాడు? కాపాడండి.
మనం ఇప్పుడు ఎలాగైనా సరే జాన్కి సహాయం చేయాలి. అవునవును, సహాయం చేసి తీరాలి. పదండి. ఎవరైనా సహాయం చేయండి. కవితల పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టు, వేగంగా పరిగెట్టు. ఆగండి, ఆగండి.